హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మన ఏపీ మెగా డిఎస్సి 2025 మనకు జూన్ 12న ఎగ్జామ్ జరిగిందండి. ఆ ఫలితాల్లో మన సెప్టెంబర్ 5న మనకు సెలక్షన్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఈ సెలక్షన్ లిస్ట్లో మన దేవేందర్ మెథడ్స్ యాప్ తీసుకొని ప్రతి స్టూడెంట్ మన మెథడాలజీలో ప్రతి స్టూడెంట్ అవుట్ ఆఫ్ 20కి 17 మార్క్స్ సాధించడం జరిగిందండి. ఇంకా చాలామంది మనకు ఉన్నటువంటి విజేతలు ఉన్నారు. ఆ విజేతలు మన మెథడాలజీ పరంగా ప్రతి ఒక్కరు కూడా 17 క్రాస్ చేశారు. చాలామంది 18, 19, 20/20 ఇలా చేయడం జరిగిందండి. అది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సాటిస్ఫాక్షన్ తోటి మెథడాలజీలో ఈజీగా, మెథడాలజీ అంటేనే భయపడేటువంటి వ్యక్తులకు మెథడాలజీ అంటేనే ఈజీగా వాళ్ళు నేర్చుకునే విధంగా మనం బోధించడం జరిగింది. అలా డిఎస్సిలో కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా చాలా కీలకం అండి. కంటెంట్ అండ్ మెథడాలజీ ఎవరైతే బాగా చేయగలుగుతారో జాబు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాబ్ దాదాపు వచ్చినట్టే అండి. మిగతాయి కూడా చదవాలి, కానీ ఇక్కడ కీలకం అనేది కంటెంట్ అండ్ మెథడాలజీ. 40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ మెథడాలజీ అండి. మెథడాలజీ అంటే చాలా భయం అండి పిల్లలకి. ఎందుకు అంటే రెగ్యులర్గా కాలేజీకి కొంతమంది వెళ్ళలేని స్థితి కూడా కొంతమందికి. కాబట్టి అలా వెళ్ళలేని వారికి కూడా మెథడాలజీ అంటే ఏంటంటే ఒక 0 స్థాయి నుంచి 17 క్రాస్ ప్రతి స్టూడెంట్, మనకు ఉన్నటువంటి 2000 మెంబర్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ 2000 మెంబర్స్ అందరికి కూడా 17 అవుట్ ఆఫ్ 20కి క్రాస్ అయ్యే విధంగా హార్డ్ వర్క్ చేసి వారికి ఫలితాలు రావడంలో ముందంజలో ఉన్నామండి. ఈరోజు మా విజేతలతోటి వారి యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా మ్యాథమెటిక్స్లో సాధించగలిగాం ఏంటి అని చెప్పి కూడా మనం తెలుసుకుందామండి ఆ విజేతల యొక్క మాటలు. ఒకవేళ జాబ్ రాలేదనుకోండి, ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ఒకేసారి రాయగానే జాబ్ వచ్చింది అనుకోకండి. ఎవరికో ఒకరికే సాధ్యం, గుర్తుపెట్టుకోండి. 2008 డిఎస్సి మిస్ అయిన వ్యక్తులు ఈసారి 16 సంవత్సరాల తర్వాత స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ పోస్టులు రావడం జరిగింది. 7,000 పోస్టులు వచ్చాయండి. మొత్తం 16,337 పోస్టులలో 7,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్. మొత్తం ఏపీ మొత్తం మీద 650 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులు ఉన్నాయండి. దాంట్లో మన మ్యాథమెటిక్స్ సంబంధించి మన యాప్ తీసుకున్న వ్యక్తులలో 73 మెంబర్స్ జాబులు వచ్చాయి. దాంట్లో రాని వాళ్ళు ఉంటారండి. రాని వాళ్ళు కూడా నర్వస్ కాకండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొంత నర్వస్ అయ్యో, లేకపోతే ఆ టెన్షన్కో, కొన్ని ప్రాబ్లమ్స్ వలనో, ఇలా కొన్ని పేపర్ చేసే విధానం సరిగ్గా రాకనో, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్లానింగ్ లేకనో అలా జాబ్ మిస్ అయిన వ్యక్తులు ఉంటారు. ఈసారి మళ్ళీ గట్టిగా ప్రయత్నించండి. రేపు 2026 డిఎస్సి మార్చి, ఏప్రిల్లో పడే అవకాశం ఉంది. నవంబర్లో టెట్ అని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాకపోయినంత మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ప్రయత్నమే రేపు ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. కాబట్టి ఒక మన సామెత కూడా ఉందండి. మనకు సైకాలజీలో ఒక మాట అంటుంటారు, కెరటం నాకు ఆదర్శం, లేచి లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేచినందుకు అని చెప్పి మైకైవరో ఏదో మనకు చెప్పడం జరిగింది. అంటే కెరటాలు లాంటి ఉన్నటువంటి వాటరే పడినా కూడా లేవడానికి ప్రయత్నిస్తే మనం మానవులవండి. మనం హ్యాపీగా జీవించాలన్నా, లైఫ్ సెటిల్ కావాలన్నా, మన అమ్మ నాన్న సుఖంగా ఉండాలన్నా, నెక్స్ట్ మన ఫ్యామిలీ మ్యారేజ్ అయితే మన ఫ్యామిలీ, మన పిల్లలు ప్రతిదీ కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు చాలా కష్టపడాలి. ఈరోజు జాబ్లు వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసిన తప్ప ఆషామాషిగా ఈ సులువుగా వచ్చేటటువంటి రోజులు లేవు. ఇప్పుడు చాలా కష్టపడాలండి. ఓకే, కాబట్టి రాని వ్యక్తులు కూడా ఎలాంటి నిరుత్సాహపడవద్దు. మన స్టూడెంట్స్, మన దేవేందర్ మెథడ్ అంటే ఏంటో వారందరికీ కూడా బాగా తెలుసండి. ప్రతి స్టూడెంట్ జాబ్ రాకున్నా కూడా మెథడాలజీలో బాగా మంచి మార్కులు చేశామని చెప్పి అలా సాటిస్ఫై అని ఉందండి. ప్రతి ఒక్కరు అడగండి. పక్కన మన యాప్ తీసుకున్నట్టు స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొనే కొనండి. నేను డైరెక్ట్ కొనమని ఏం చెప్పట్లేదు. ఫీడ్బ్యాక్ తీసుకొని బాగుంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా మరి నేను చెప్తున్నాను. ఓకే అండి, మన 2025 ఏపీ మెగా డిఎస్సిలో మన విజేతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వారి యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఓకే అండి, ఇక్కడ చిలకల సాంబ శివారెడ్డి అండి. ఈసారి నాకు యాప్ ద్వారా ఫోన్ చేసి పరిచయం అయ్యాడు. ప్రకాశం డిస్టిక్ 4th ర్యాంక్ అండి సాంబశివారెడ్డి సార్. ఇతను బిఎడ్ కాలేజ్ లెక్చరర్, ఎంఎస్సి ఎంఎడ్ అయిపోయింది. మాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే, ఈ యొక్క సార్ 2007-8 బ్యాచ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాది ఫస్ట్ ర్యాంక్ అండి. నా తర్వాత బ్యాచ్, నా 7-8 బ్యాచ్, 8-9 బ్యాచ్ సార్ది, అతను ఫస్ట్ ర్యాంకు. అలా ఇద్దరికి మాట్లాడిన తర్వాత సార్ యాప్ బాగుంది సార్, నేను తీసుకుంటాను సార్ అని చెప్పి తీసుకున్నారు. 19 మార్క్స్ వచ్చాయండి. మన మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 19 మార్క్స్ అవుట్ ఆఫ్ 20కి 19 మార్క్స్ వచ్చాయండి. అదేవిధంగా టీజీటీ పీజీటీ కూడా వచ్చాయి సార్కి. కాబట్టి ఒక్కసారి సార్ మాటలు ఏంటో మనం ఒక్కసారి చూద్దాం అతని మాటల్లో.
హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు సాంబశివారెడ్డి చిలకల. నేను ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో 4వ ర్యాంక్ సాధించాను. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జోన్ 3లో 8వ ర్యాంక్ సాధించాను. నేను బేసికల్గా ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ప్రిపరేషన్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్లో నేను సార్కి సంబంధించినటువంటి కోర్సు నేను కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత సార్కి సంబంధించినటువంటి ఈ వీడియోస్ నాకు చాలా బాగా హెల్ప్ఫుల్గా అయ్యాయి. సార్ అదేవిధంగా ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ఫ్రేమ్ చేసేటువంటి విధానం అవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ రాబోయేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో సార్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ యాప్ కానీ అదేవిధంగా టెస్టులు కానీ బాగా ఉపయోగపడతాయి. అంటే కేవలం ఒక తెలుగు అకాడమీ బుక్సే కాకుండా ఇలాంటి యాప్స్ కూడా తీసుకుంటే మన ప్రిపరేషన్లో మనం ఎంత మాత్రం చదివాము అనేటువంటి విషయాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా నా ప్రిపరేషన్లో కంటెంట్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏదైనా మ్యాథమెటిక్స్ అన్ని రంగాలలో ఓన్లీ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఓన్లీ కంటెంటే కాదు, అన్ని విషయాలలో మనము అబవ్ యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తేనే మనము విజయం సాధిస్తాం. అంతేగాని ఒక కాన్సెప్ట్లో 100కు 100 మార్కులు వచ్చి ఇంకొక కాన్సెప్ట్లో తక్కువ మార్కులు వచ్చాయనుకో మనం వెనకబడతాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, అదేవిధంగా ఇది లైఫ్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి మన ప్రిపరేషన్ అనేటువంటిది మంచిగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన లోపాలను సరి చేసుకుంటూ ఉండాలి. మాస్టారు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, చాలా ఉపయోగపడతాయి ఆ విషయాలు. నెక్స్ట్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ మెథడాలజీ అంటే ఇంకా ఫిజిక్స్ మెథడాలజీ కూడా సారు స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ మెథడాలజీకి సంబంధించి కూడా వీడియోస్ చేశారు. నేను గమనించాను, చూశాను. సారుకు సంబంధించినటువంటి ఫిజిక్స్ వీడియోస్ కూడా చాలా చక్కగా వచ్చాయి. కాబట్టి ఎవరైనా దానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడతాయి. ఏదేమైనా నాకు ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి మార్క్స్ రావడంలో సార్ యొక్క పాత్ర కూడా చాలా ఉంది. సార్కి ధన్యవాదాలు. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్ సాంబశివారెడ్డి సార్. చాలా కాలేజీలలో స్కూళ్ళల్లో చెప్పడం జరిగింది, కంటెంట్ పర్ఫెక్ట్ చేయడం జరిగింది. 19 మార్క్స్ మన మెథడాలజీలో సాధించడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక మన స్టూడెంట్ చూద్దాం ఒకసారి. మీనా మేడం అండి, కే మీనా మేడం, అనంతపూర్ డిస్ట్రిక్ట్ 10th ర్యాంక్ అండి. మీనా మేడం గారు కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకొని మొత్తం కలిపి మనకున్న 23 టెస్టులు 4 గ్రాండ్ టెస్టులు పెట్టామండి. టెస్టులు మొత్తం ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. అలా టెస్టులు ప్రాక్టీస్ చేసే 18 మార్క్స్ ఎబో సాధించడం జరిగిందండి. చాలా హార్డ్ వర్క్ చేశారు మేడం గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ మేడం, మీరు జాబ్ సాధించినందుకు. అనంతపురం డిస్ట్రిక్ట్ 10th ర్యాంకు. మనకు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంకర్ కూడా మంజుల మేడం గారు కూడా మన స్టూడెంటు. కానీ వీళ్ళందరూ జాబ్లు వస్తే ఒక గురువుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా సంతోషం అండి. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటామండి. బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సాంబశివారెడ్డి సార్ చెప్పినట్టుగా నేను 2001 నుంచి అప్ టు 2023 వరకు 24 వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ తోటే మొత్తం పర్ఫెక్ట్గా చెప్పడం జరిగిందండి. మీరు తీసుకున్నటువంటి వ్యక్తులు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు మీరు ఒకసారి ప్రిపరేషన్ కొనసాగించండి. అప్పటికప్పుడు కొనసాగిస్తే జాబ్ రాదండి. లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి. కంపల్సరీగా రేపు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది 26 అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయాలి. ఎంతో కొంతమందికి ఇంట్లో వెళ్ళలేని పరిస్థితి ఉంటుందండి. కానీ ఆ టైం కేటాయించుకోవాలి. రోజుకు కనీసం ఇప్పటి నుంచైనా 5 అవర్స్ అన్నా చదవడానికి ప్రయత్నించండి. చదవాలన్న తపన ఉంటే నిద్ర కూడా పట్టదండి. మార్నింగ్ 4:30 5 o'clock లేవాలి, 8 దాకా చదువుకోవాలి. ప్రిపేర్ ఏమైనా ఉంటే మనం పనులు చేసుకోవాలి. మళ్ళీ స్కూల్కో ఇక్కడ చెప్తుంటాం చేయాలి, మళ్ళీ ఈవినింగ్ రావాలి, మళ్ళీ చదవాలి. అలా ఒక 1 year కష్టపడితే ఒక 60 సంవత్సరాల వరకు మన జీవితం, మన పిల్లలు, మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారండి. అది గమనించుకొని కష్టపడడానికి ప్రయత్నించండి. ఓకే, మీనా మేడం గారి మాటలలో మేడం కంగ్రాచులేషన్స్. ఒకసారి మీ మాటలు చూద్దాం. నా పేరు కే మీనా. నేను అనంతపూర్ డిస్టిక్లో ఎస్ఆర్ మ్యాథమెటిక్స్లో 10th ర్యాంకర్ని.
లాస్ట్ ఇయర్ 2018 డిఎస్సిలో నాకు ఎస్ఏ మ్యాథమెటిక్స్లో 0.3తో జాబ్ అయితే మిస్ అవ్వడం జరిగింది. అప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ అనేది నాకు ఎలా చదవాలి ఏంటి అని డీటెయిల్గా అయితే కంప్లీట్గా తెలియదు. తర్వాత 25 నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు 6 months బేబీ ఉండేది. నేను బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి కానీ దేనికే కానీ నాకు అవకాశం లేకపోయింది చిన్న బేబీ ఉండడం వల్ల. అప్పుడు యూట్యూబ్లో దేవేంద్ర సార్ యాప్ గురించి విన్నాను. నేనైతే టెస్ట్ సిరీస్ మాత్రమే పర్చేస్ చేశాను. ఆ టెస్ట్ సిరీస్ ద్వారానే మెథడాలజీ ఎలా చదవాలి ఏంటి అని కంప్లీట్గా నేర్చుకున్నాను. టెస్ట్లో అయితే తక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత టెస్ట్ రాసిన తర్వాత లైన్ టు లైన్ సార్ అయితే ప్రతిదీ టెస్ట్లో ఇచ్చేవారు. దానివల్లనే నేను ఎలా చదవాలి ఏంటి అని టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్గా నేర్చుకోగలిగాను. ఆ మెథడాలజీ వల్లనే ఈరోజు నాకు జాబ్ అయితే రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 20 18.5 మార్క్స్ స్కోర్ చేయగలిగాను. థ్యాంక్ యూ దేవేందర్ సార్. మీ మెథడాలజీలో మీరు పెట్టిన టెస్ట్ సిరీస్ వల్లనే ఈరోజు ఇంత గుడ్ స్కోర్ చేయగలిగాను. ఆ స్కోర్ వల్లనే నాకు డిఎస్సిలో జాబ్ కూడా వచ్చిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన స్టూడెంట్ ఎవరు ఉన్నారు చూద్దాం ఒకసారి. ఇప్పుడు పూర్ణచంద్రరావు అండి, చాలా హార్డ్ వర్కర్ అండి పూర్ణచంద్ర సార్. ఇతను టెస్టులతో పాటు వీడియో చూడడం, వెంటనే టెస్ట్ ప్రాక్టీస్ చేయడం. తక్కువ వచ్చినప్పుడు సార్ నాకు మార్క్స్ ఏంది దీంట్లో తక్కువ వచ్చాయి, ఇది ఎట్లా ఈ బిట్కు వచ్చాను ఏంటి సార్ అని చెప్పి బిట్స్ అడుగుతుండేవాడు. నేను యాప్ చెప్పినప్పుడు కూడా కంపల్సరీ ఒక యూనిట్ అయిపోగానే వాటి వెనకాల ఒక 40 బిట్స్ పెట్టి ఆ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేది. ఆ బిట్టు ఎలా వస్తే ఎలా చేయాలి, అప్లికేషన్ మెథడ్ వస్తే ఎలా ఉండాలి, జతపరచుడు వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలా వచ్చినప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి నిత్యం కష్టపడి ఈరోజు జాబ్ సాధించడం జరిగింది. మీకు పూర్ణచంద్రరావు సార్ ఇక్కడ మనకు కృష్ణా డిస్టిక్ 32 ర్యాంక్ రావడం జరిగిందండి. మీకు కంగ్రాచులేషన్స్, జాబ్ సాధించారు, మీరు ఒక లైఫ్ సెటిల్ అయిపోయింది మీకు. కాబట్టి ఒక్కసారి సార్ యొక్క మాటలేందో మనం చూద్దాం. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణచంద్రరావు. నేను ఏపీ మెగా డిఎస్సి 2025 కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో సెలెక్ట్ అయ్యాను. నా ర్యాంక్ 32. నా డిఎస్సి ప్రిపరేషన్లో దేవేందర్ సార్ యాప్ తీసుకుని మెథడ్ ప్రిపేర్ అయ్యాను. మ్యాథ్స్ మెథడాలజీలో నాకు 18 out of 20 వచ్చినాయి. సో సార్ వీడియోస్ నాకు ఎంతగానో ఉపయోగపడినాయి. అంతేకాకుండా సార్ కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ నా మార్క్స్ పెరగడానికి ఎంతగానో ఉపయోగపడినాయి. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు దేవేందర్ సార్. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ స్టూడెంట్ చూద్దాం. కంగ్రాచులేషన్స్ పూర్ణచంద్రరావు సార్. రాధారాణి మేడం, వెస్ట్ గోదావరి డిస్టిక్ 17th ర్యాంక్ అండి. మేడం గారికి 17 అబోవ్ మనకు మెథడాలజీ పరంగా మార్క్స్ రావడం జరిగింది. ఒకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం, మీరు వెస్ట్ గోదావరి డిస్టిక్లో 17th ర్యాంక్ సాధించారు. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్. మీ యొక్క హార్డ్ వర్కే ఈరోజు మంచి ఉన్నత శిఖరాలకు చేర్చిందండి. మేడం గారు నాతో మాట్లాడినప్పుడు సార్ నాకు మెథడాలజీ 0 సార్, నాకేం రాదు అని చెప్పంటే కూడా కష్టపడండి మేడం, ఏం కాదు అని చెప్పి ప్రతి డౌట్ క్లారిఫై చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మేడం గారు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు సార్ నాకు మెథడాలజీ ఎంత 0 ఉన్నా కూడా ప్రతిదీ డౌట్స్ లేకుండా క్లారిటీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. మెథడాలజీ అంటేనే భయం సార్, నాకు రాదు అంటే కూడా మీరు మొత్తం ఒకసారి చదవండి మేడం, బిట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, రాని ఏదైనా నేను చెప్తానని చెప్పంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఈరోజు జాబ్ సాధించడం జరిగింది. ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. రాధారాణి మేడం గారి యొక్క మాటలు మనం ఒకసారి చూద్దాం. హలో అండి, నా పేరు కాగిత రాధారాణి. నాది వెస్ట్ గోదావరి డిస్టిక్. ఏపీడిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 37th ర్యాంక్ అండ్ టీజీటీ 36th ర్యాంక్. నాకు ఈరోజు జాబ్ రావడానికి మేజర్ రోల్ మెథడాలజీ. నాకు దేవేందర్ సార్ మెథడాలజీ వీడియోస్, ఆయన చెప్పే విధానం లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. టైంకి టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారు విత్ ఎక్స్ప్లెనేషను, అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. దీనివల్ల నాకు స్కూల్ అసిస్టెంట్ 18 మార్క్స్ అండ్ టీజీటీ 17 మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ దేవేందర్ సార్. వెస్ట్ గోదావరి డిస్టిక్లో మేడం గారు టీజీటీ పీజీటీ కూడా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. కాబట్టి కంగ్రాచులేషన్స్ మేడం. నెక్స్ట్ మన స్టూడెంట్ యొక్క మాటలు ఏందో ఒకసారి చూద్దాం. మేడం గారు 32 ర్యాంక్ అండి, అనంతపురం డిస్టిక్ వీణసుధా మేడం గారు. ఈ మేడం గారు కూడా మన మెథడాలజీ పరంగా 17 మార్క్స్ 16 మార్క్స్ సాధించడం జరిగిందండి. మేడం గారు కూడా మెథడాలజీ పరంగా చాలా హార్డ్ వర్క్ చేశారు, కంటెంట్ అండ్ మెథడాలజీ బాగా చేయడం కూడా జరిగింది. జాబ్ రావడం జరిగింది మేడం, చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ మేడం. ఒకసారి ఆ మేడం గారి యొక్క మాటలేందో మనం చూద్దాం.
గుడ్ మార్నింగ్. నా పేరు వీణా సుధా. నేను అనంతపూర్ డిస్టిక్ నుంచి అండి. నేను రీసెంట్ మెగా డిఎస్సి 2025లో అనంతపూర్ డిస్టిక్ నుంచి 32 ర్యాంక్ వచ్చింది నాకు. కంటెంట్తో పాటు మెథడ్స్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ. నేను ఎస్ఏ మ్యాథమెటిక్స్లో మెథడ్స్ వచ్చేసి దేవేందర్ సార్ యాప్ నుంచి తీసుకున్నాను. టెక్స్ట్ బుక్స్తో పాటు సార్ చెప్పే ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ వల్ల చాలా ఉపయోగపడింది. తర్వాత సార్ పెట్టినటువంటి ఎగ్జామ్స్ కూడా నేను తీసుకున్నాను. ఆ ఎగ్జామ్స్ ఎంతో యూజ్ఫుల్ అయినాయి. ఎప్పుడైతే మనం కంటెంట్ టెక్స్ట్ బుక్లో ఒకసారి చదివి సార్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తామో అవి బాగా మనకు రిజిస్టర్ అవుతాయి, కాన్సెప్ట్స్ ఏమి అని చెప్పేసి. నాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీణసుధా మేడం గారు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశారు కాబట్టి జాబ్ రావడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ అండి. ఈరోజు జాబ్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే రోజు 10-12 గంటలు కష్టపడి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అలా మెయింటైన్ చేసుకుంటూ పిల్లలు స్కూల్కి పంపించడం, మళ్ళీ చదవడం, మళ్ళీ రావడం. ఆ వర్క్ మనం చెప్తే అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది. అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుందండి. ఎందుకంటే నేను కూడా ఫ్యామిలీ కాబట్టి ఆ పిల్లల యొక్క గోల వారు ఒక్కోసారి సహకరించరు. ఇంటి దగ్గర ఇప్పుడు మా మేడం గారు కూడా అట్లా పని చేయడం, పిల్లలు చూసుకోవడం, మళ్ళీ ఆమె కూడా చదువుకోవడం, మనం మళ్ళీ బాక్స్ పెట్టుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళడం, మనం చెప్పి రావడం, ఇంత సతమతం అవ్వుకుంటూ హార్డ్ వర్క్ చేసి ఇంతమంది జాబులు రావడం అంటే ఆలోచించండి ఒకసారి. వారి యొక్క కష్టమే. రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడకండి, హార్డ్ వర్క్ చేయండి, మళ్ళీ ప్రయత్నించండి. కానీ ఇలా ప్రయత్నించండి, అలా అని కాదు. నెక్స్ట్ డిఎస్ ఉంది, హార్డ్ వర్క్ చేయండి. టైం మీరే కొంత టైం పెంచుకునే విధంగా చూడండి. ఒక 5-6 నెలలు, 1 సంవత్సరం పాటు కష్టపడండి. లైఫ్ లాంగ్ అంటే మీకున్నట్టు రిటైర్డ్ అయ్యేంత వరకు 60 సంవత్సరాల వరకు హ్యాపీగా మన పిల్లలు హ్యాపీగా జీవించవచ్చు. అది గుర్తుపెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ రెడ్డి అండి. లోకేష్ రెడ్డి ఏది వచ్చినా ప్రతి డౌట్ అడుగుతూనే ఉంటారు. 2 మంత్సే ప్రిపేర్ కావడం జరిగింది. లోకేష్ రెడ్డి 79.8 మార్క్స్ సాధించడం జరిగింది. మన మెథడాలజీలో 18 మార్క్స్ క్రాస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా డౌట్స్ మెథడాలజీ పరంగా. ఇప్పుడు కంటెంట్ చేయగలుగుతారండి, ఏం కాదు. స్కూళ్ళలో చెప్తున్నారు, ప్రిపరేషన్ చేస్తే వస్తుంది. అప్ టు మీకు డిగ్రీ వరకు మెథడాలజీ టచ్ ఉండదు. డైరెక్ట్ బీఎడ్ చేసినప్పుడు లేకపోతే డిఎడ్ చేసినప్పుడు మెథడాలజీ అనేది మీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంతమందికి అర్థం కాదు. మరి రెగ్యులర్ పోతే ఓకే, నో ప్రాబ్లం. రెగ్యులర్ పోయినా కూడా టీచింగ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది, చెప్పడం తక్కువ ఉంటుంది, సిలబస్ చెప్పడం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కరికులానికి ఇప్పుడు డిఎస్సి కరికులానికి కొద్దిగా వేరియేషన్ కూడా ఉందండి. కాబట్టి మెథడాలజీ అనేది అర్థం కాదనే భయం ఉంది పిల్లల్లో. కానీ ఆ భయాన్ని పోగొట్టే మనం ప్రతి స్టూడెంట్కి కూడా ఒక్కసారి మీరు కనుక్కోండి, పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. లోకేష్ రెడ్డి ఈరోజు మీరు కడప డిస్ట్రిక్ట్లో 7th ర్యాంక్ సాధించారు. మీకు కంగ్రాచులేషన్స్. మీ యొక్క మాటలు ఏంటి, మీ అనుభవాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. హలో ఎవ్రీవన్, నా పేరు లోకేశ్వర్ రెడ్డి. నేను రీసెంట్గా ఏపీడిఎస్సి 2025లో మ్యాథ్స్ బాగా సంబంధించి స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ 7th ర్యాంక్ సాధించాను. ఈ ర్యాంక్ సాధించడానికి నాకు ముఖ్యంగా కంటెంట్, సైకాలజీ, మెథడాలజీలో విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించడం అనేది నా అభిప్రాయం. నాకు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి నేను ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నాకు తక్కువ టైం ఉన్నందున ఈ తక్కువ టైంని ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి అనే థింకింగ్ ప్రాసెస్లో నేను ఒక ఆన్లైన్ వీడియో చూడడం జరిగింది యూట్యూబ్లో. అందులో దేవేందర్ సార్ వీడియో చూడటం అది నాకు నచ్చడం వెంటనే జరిగింది. తర్వాత నేను సార్ని కాంటాక్ట్ అయినప్పుడు సార్ ద్వారా నాకు దేవేందర్ మెథడ్స్ గురించి తెలిసింది. నేను పర్చేజ్ చేశాను. నేను జస్ట్ 30 days ఉండింది నోటిఫికేషన్ తర్వాత నాకు టైం. ఆ 30 daysలోనే నేను సార్ క్లాసెస్ రోజుకి 3 గంటలు విని నోట్స్ రాసుకొని తర్వాత అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా పర్చేజ్ చేసి ఆ నోట్స్ని పదే రివిజన్ చేయడం వల్ల మ్యాక్సిమం పాజిటివ్ మార్క్స్ సాధించగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సజెస్ట్ దేవేందర్ మెథడ్స్ ఫర్ మ్యాథ్స్ మెథడాలజీ. Thank you Devendra sir for your guidance and support to attain this achievement. Thank you sir. ఓన్లీ ఒక 30 days టైమే ఉంది సార్, నేను మెథడాలజీ నాకు రాదు సార్ అని చెప్పంటే మీరు ప్రతిదీ డౌట్ నాకు కాల్ చేసి అడగండి అని చెప్పి ఆన్లైన్లో క్లాసులు తీసుకున్న ఆ ఫోన్ కాంటాక్ట్ ద్వారా ప్రతిరోజు మాట్లాడి అలా డౌట్ క్లారిఫై చేసుకుని కష్టపడి చదివిండు. తక్కువ టైంలో 2 months అండి, 2 monthsలో జాబ్ సాధించడం జరిగింది మన
లోకేష్ రెడ్డి, వెంకట లోకేష్ రెడ్డి, కడప డిస్ట్రిక్ట్ 7th ర్యాంకు, మెథడాలజీలో 17 ఎబో మార్క్స్ సాధించడం జరిగిందండి. ఓకే, కంగ్రాచులేషన్స్ లోకేష్ రెడ్డి. రైట్, తర్వాత మనకు ఉన్నటువంటి వ్యక్తులు అంటే మనకు మన వెంకట సుబ్రహ్మణ్యం అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ 22 ర్యాంక్ అండి. టీజీటీ మ్యాథమెటిక్స్ మంచి మార్క్స్ సాధించడం జరిగింది. టీజీటీ మ్యాథమెటిక్స్లో వెంకట సుబ్రహ్మణ్యం. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్ మీకు. నెక్స్ట్ మనకు ఇంకో స్టూడెంట్ కూడా ఉన్నాడండి. ఎవరంటే మనకు 12th ర్యాంక్ సాధించాడండి. అన్నమయ్య డిస్టిక్ ఎవరంటే టి రామాంజులు అంటాం. ఇతను కంగ్రాచులేషన్ సార్ మీకు మంచి మార్క్స్ సాధించడం జరిగింది. ఇతను కూడా మన దేవేందర్ మెథడ్స్ తరపున మీరు నాతో కాంటాక్ట్ అయ్యే విధానం, మనం మాట్లాడినటువంటి విధానం సార్కు తెలుసు కాబట్టి మంచి మార్కులు సాధించాడు. మన మెథడాలజీ పరంగా 16 మార్క్స్ ఎబో సాధించాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ మన రామాంజనేయులు సార్. ఓకే, నెక్స్ట్ మనకున్నటువంటి మరొక వ్యక్తి అంటే వెంకటేశ్వర్లు సార్ అని చెప్పి ఉన్నాడండి. గుడ్ మార్నింగ్, నా పేరు ఈ వెంకటేశ్వర్లు, మాది ప్రకాశం జిల్లా. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రకాశం జిల్లాలో 97వ ర్యాంకు సాధించాను. ఈ ర్యాంకు సాధించడంలో నాకు బాగా ఉపయోగపడిన సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ మెథడాలజీ. నేను గత 2 సంవత్సరాల నుంచి అకాడమీ బుక్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఇంకా బయట మెటీరియల్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ ఆ ఎగ్జామ్స్లో నాకు మెథడాలజీలో బాగా తక్కువ మార్కులు వస్తూ ఉండేవి. సో నేను ఒకసారి యూట్యూబ్లో దేవేంద్ర సార్ క్లాసెస్ విన్నాను. ఆ క్లాసెస్ సార్ చెప్పే విధానం నాకు బాగా నచ్చి వెంటనే సార్ దేవేంద్ర మెథడ్స్ యాప్ని పర్చేజ్ చేసి క్లాసెస్ వింటూ సార్ చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ మరియు సార్ పెట్టిన ఎగ్జామ్స్ ఫాలో అయ్యాను. సో దానివల్ల నాకు ఈ డిఎస్సి ఎగ్జామ్లో మంచి మార్క్స్ మెథడాలజీలో వచ్చాయి. దానివల్లనే నేను ఈ మంచి ర్యాంక్ సాధించగలిగాను. తద్వారా నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడ కంటెంట్ అనేది అందరూ చేస్తారు, కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యాథ్స్ మెథడాలజీ అని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఈ మ్యాథ్స్ మెథడాలజీ అనేది మనం ఎన్ని బుక్స్ చదివినా కూడా ఎక్కడో చోట తప్పు అనేది చేస్తూనే ఉంటాము. సో ఆ మిస్టేక్స్ జరగకుండా సార్ చెప్పిన క్లాసెస్ వినటం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ప్రతి బిట్ కూడా సార్ ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సార్ పెట్టినటువంటి మోడల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాశాను. సో అందువల్ల నేను 17 మార్కులు మ్యాథ్స్ మెథడాలజీలో సాధించగలిగాను. సో సార్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వర్ సార్. 17 మార్క్స్ ఎబో మన మెథడాలజీలో వచ్చాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మెథడాలజీ అంటేనే భయం అండి. ఆ భయం వదిలిపెట్టండి. నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. కష్టపడడం వల్ల ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా ఈజీగా ఉంటుందండి. ఒకసారి అయితే మరోసారి ప్రయత్నించాలండి. ఓకే, కాబట్టి రేపు 2026 డిఎస్సి ఉంది అని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. దాదాపు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ, మీరేమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చేసుకుంటూనైనా ఆ యొక్క ముందు చూపు అంటే ఏంటి, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాని మూమెంట్ బట్టి మీరు ఇప్పటి నుంచే టైం కేటాయించుకొని మీరు హార్డ్ వర్క్ చేస్తే రేపు కంపల్సరీ జాబ్ సాధిస్తారు. కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టెట్ కూడా చాలా కీలకం. నవంబర్లో టెట్ వచ్చే అవకాశం ఉంది. టెట్లో కూడా మార్క్స్ పెంచుకోవడానికి బాగా ప్రయత్నించండి. ఈరోజు విజేతలందరూ కూడా అంతకుముందు ఒకసారి రాసి కూడా జాబ్ రాక మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ సాధించడం జరిగిందండి. ఈరోజు జాబ్ వచ్చిందంటే ఎంతో కష్టపడితేనే తప్ప ఆషామాషిగా రాదు. బాగా ప్రయత్నించండి. మన మెథడాలజీ పరంగా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. దేవేందర్ మెథడ్స్ అంటే ఒక ఫ్రెండ్లీగా నాకు ఏ టైం అయినా మీరు ఫోన్ చేసి అడగొచ్చు. ప్రతి డౌట్ కూడా అలా మీకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఎప్పటికీ మీకు అందుబాటులో దేవేందర్ మెథడ్స్ ఉంటుంది. ఒకసారి మన విజేతల యొక్క మాటను కూడా మీరు చూశారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నించండి. ఓకే, దేవేందర్ మెథడ్స్లో విజయం సాధించినటువంటి మన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.